వృశ్చికానికి ఇప్పుడు 5వ స్థానంలో శని వెళ్ళాడు. 4వ స్థానంలో రాహు ఉన్నాడు. తర్వాత అష్టమంలో గురుడు గోచారంలో వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళకి అష్టమ గురు ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడు గురుడు అష్టమంలో వెళ్ళినప్పుడు అంటే జీవహింస అంటాం దాన్ని. ఒక రకమైన హింసను పెడతాడు. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ శరీరం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరాన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో వాళ్ళు. మెయిన్గా ఇప్పుడు కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి వృత్తిలో మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి వృత్తి కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. వృత్తిలో మార్పు అయితే జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఉన్న స్థలము మారుతారు. ఎందుకంటే 4లో రాహు ఉన్నాడు కాబట్టి ఉన్న స్థలం మారడానికి అవకాశం ఉంటుంది. మార్పులు చేర్పులు ఇంట్లో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంతమందికి మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి ఈ సమయంలో. పంచమ స్థానంలో శని వల్ల ప్రమోషన్స్ కూడా వస్తాయి వీళ్ళకి ఈ టైంలో. అంటే వాళ్ళకి బాగా టాలెంట్ ఉండి ఇంతవరకు ఒకవేళ వాళ్ళని తోసిపెట్టి వాళ్ళని పెట్టి వాళ్ళకి ఇంతకుముందు రాకుండా చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తాడు. వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్స్ ఈజీగా వాళ్ళకి వస్తాయి అన్నమాట ఈ టైంలో. మొత్తం మీద కేతువుకి సంబంధించి కాస్త జాగ్రత్త కేతువుకి సంబంధించి జాగ్రత్త వహించాలి. చేసే ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళని మూలకు నెట్టేస్తారు. వాళ్ళ సీట్ తీసుకెళ్లి మూలలో కూర్చోంటారు వాళ్ళని. ఎందుకంటే ఈ ఆఖరి గ్రహాలు ఇవన్నీ కూడా రాహుకేతు శని ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు మీకు మొదటి స్థానం ఇవ్వరు. వాళ్ళు ఎప్పుడు కూడా వెనకాల స్థానం ఇస్తారు. కాబట్టి ఇంతవరకు ముందుగా ఉన్న వాళ్ళని వెనక్కి జరిపేస్తారు వాళ్ళు. ఓకే, మొత్తం మీద ఎట్లాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? వీళ్ళు ఏంటంటే గణపతికి ముఖ్యంగా వాళ్ళు చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి సింధూర అలంకరణం ఇట్లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సింధూర అలంకరణ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ వడమాల సేవ అని ఉంటుంది కదా, అవి కూడా చేసుకుంటే వాళ్ళకి కొంచెం ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది అనమాట. అది వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఇది చేసుకోవాలి ముఖ్యంగా. ఇక ధనుర్రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది? అర్ధాష్టమ శని కూడా మొదలవబోతోంది. ఇక మిగిలిన గ్రహాల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? అర్ధాష్టమ శని ప్రభావంతో మళ్ళీ వీరికి ఏమైనా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? అర్ధాష్టమ శని అంత బ్యాడ్ రిజల్ట్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు 4వ స్థానంలో శని వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్తే అక్కడ రివైవ్ చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇల్లు మారడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు మారిస్తే స్థలం కొనుక్కోవడం కానీ. 4వ స్థానం శని మంచి రిజల్టే ఇస్తాడు, బ్యాడ్ రిజల్ట్ ఏమి ఇవ్వడు. ఒకటి పడిపోయింది అట్లా శని బ్యాడ్ రిజల్ట్ ఇస్తాడేమో అని. కానీ జనరల్ గా చెప్తుంటారు కదా గురుగారు, తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, ఫుడ్ తీసుకోవడంలో లేట్ అవుతుంది, అన్ని రకాలుగా తిప్పట కష్టము అని చెప్తారు. కానీ అట్లా కాదు. అంటే ఇప్పుడు చూడండి, ప్రతి మనిషిలోనూ నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నట్టుగా ప్రతి గ్రహంలోనూ ఇప్పుడు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనకి ఇప్పుడు మనం ఏదైనా ఒక అష్టోత్తరమైనా తీసుకోండి మీరు. ఇప్పుడు ఆ లక్ష్మీ అష్టోత్తరం ఓం ప్రకృతి నమః అంటుంది, ఓం వికృతి నమః ఉంటుంది. ప్రకృతి ఏమనే వికృతి ఏమనే. సో ప్రతి దాంట్లో కూడా పాజిటివ్నెస్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. రెండు కలగలిపే ఉంటాయి ఏ దాంట్లో కూడా, ఒకటే ఉండదు. అట్లాగే శని యొక్క పాజిటివ్ రిజల్ట్స్ మనం చూసుకుంటే 4వ స్థానంలో ఇల్లు ఇస్తాడు, వాహనం ఇస్తాడు, ఇవన్నీ పాజిటివ్ రిజల్ట్స్. నెగిటివ్ రిజల్ట్ ఏం తీసుకోవచ్చు అంటే వాళ్ళకి అమ్మకి కొంచెం అనారోగ్యం ఇవ్వడం ఇట్లాంటివి చేస్తాడు. తర్వాత కొంచెం ఇంట్లో కొంచెం మనశ్శాంతి లోపించడం, ఇవి నెగిటివ్ రిజల్ట్స్. సో ఇవి రెండు రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. కానీ వీళ్ళ జన్మజాతకంలో ఎక్కడ శని కూర్చున్నాడు అనేది మెయిన్గా ఉంటుంది. అది ఒకవేళ శని వీళ్ళకి బాగా ఉండింటే వాళ్ళకి మంచి పెద్ద ఇల్లు ఇస్తాడు. ఇప్పుడు చిన్న ఇల్లు కాకుండా పెద్ద ఇల్లు ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు గోచారం అనేది యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే గోచారం అనేది ఇట్స్ ఓన్లీ అన్ ఎఫెక్ట్. ఇప్పుడు ఏంటంటే మనం ప్రయాణం సాగిస్తూ ఉంటాం. ఈ ప్రయాణంలో అన్ని స్టేషన్లతో మనకు సంబంధం ఉండదు. మనం ఏ స్టేషన్లో దిగుతామో ఆ స్టేషన్ మటుకే మనకు సంబంధం. కాబట్టి ఈ గోచారం అనేది ఎట్లా ఉంటే ఇట్స్ అన్ ఎఫెక్ట్ అంతే. ఆ టైంలో మనకి ఏదైనా అవసరం అనిపిస్తే నువ్వు దాని అవకాశాన్ని తీసుకోవచ్చు, లేకపోతే తీసుకునే అవసరం లేదు. ఈ గోచారం ఇప్పుడు 4వ స్థానంలో వెళ్ళినంత మాత్రం నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడానికి లేదు. వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి నడిచే దశ అనుకూలమైన దశ ఉండింటే అది అనుకూలమైనగానే ఫలితాలు ఇస్తే కానీ నెగిటివ్ ఫలితాలు ఏమి ఇవ్వదు. అది మొత్తం మీద గురుబలం కూడా పెరుగుతుంది. గురుబలం పెరిగింది కదా, గురువు రాశినే చూస్తున్నాడు కాబట్టి మంచిది. రాహు యోగించే అవకాశం ఉంది. రాహు బాగా యోగిస్తాడు, ఎందుకంటే 3లో రాహు ఎప్పుడు కూడా యోగిస్తాడు.
కాబట్టి ఇప్పుడు మంచి పేరు వస్తుంది, అవకాశం వస్తుంది. అవకాశం ఎందుకంటే గురువు సప్తమంలో ఉన్నప్పుడు ఏంటంటే అవకాశం ఇస్తాడు. ఖచ్చితంగా అవకాశాన్ని ఇచ్చే తీరుతాడు. సో, వీళ్ళకు మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెయిన్‌గా 9లో కేతు వస్తాడు ఇప్పుడు. 9లో కేతు చాలా మంచిది. దీన్నంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళు. వాళ్ళ ఆశీర్వచనాల వల్ల వాడికి ఇంకా బాగా ఉంటుందనమాట. అదే చక్కటి పరిహారం. ఎందుకంటే 9వ స్థానం అనేది మనం వివాహంలో పాణిగ్రహణం అనేది కూడా 9వ స్థానమే. కాబట్టి ఇప్పుడు 9వ స్థానంలో కేతు ఉంటే పెద్దవాళ్ళని నమస్కరించుకొని వెళ్తే అదే ఒక పరిహారం వాళ్ళకి. అది చేసుకుంటే వాళ్ళకి చాలా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా సూపర్‌గా ఉంటది వాళ్ళకి. ఇక మకర రాశి వారి సంగతి ఏంటి గురువుగారు? ఏలినాటి శని పూర్తవుతుంది. హ్మ్. ఎట్లా ఉండబోతోంది పరిస్థితి? ఇప్పుడు మిగిలిన బాగుంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయా? అనుకూలంగా ఉన్నాయా? ఇప్పుడేంటంటే మకర రాశి వాళ్ళకి 2లో రాహు ఉన్నాడు గదా! ఇప్పుడు 3లో శని తర్వాత 6లో గురువు ఉన్నాడు. హ్మ్. 8లో కేతు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏలినాటి శనే వాళ్ళకి పాజిటివ్ యాక్చువల్‌గా చెప్పాలంటే. హుహు. కానీ ఇప్పుడే వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్‌లో పడ్డారు. అలా ఎలా అంటారు? ఎందుకంటే 2లో రాహు వచ్చాడు కాబట్టి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు 2లో రాహు ఎప్పుడు కూడా మంచిది కాదు. 2లో రాహు వచ్చినప్పుడు అంటే కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. ఎవరికైనా అనారోగ్యం ఉంటే అంటే వాళ్ళ వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ప్రాణాపాయ స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2లో రాహు ఉన్నప్పుడు కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ప్రాణాపాయ స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మంచి సూచన కాదు. ఏలినాటి శని ఉన్నన్ని రోజులు వాళ్ళు ఒక రకంగా అన్ని పాజిటివ్‌గా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వాళ్ళు. ఎందుకంటే 3లో శని ఉన్నాడు. అది ఒక పాజిటివే. కానీ రాహు ఎఫెక్ట్ బాగాలేదు వీళ్ళకి. మెయిన్‌గా మళ్ళీ 6వ స్థానంలో గురువు ఉండడం. అది కూడా పాజిటివ్ అక్కడ ఎఫెక్ట్ కాదు. గురుబలం తగ్గటం అనేది ఇంకొక ఇబ్బంది. గురు బలం తగ్గింది. రాహు బలం పెరిగింది. కాబట్టి వీళ్ళు ఏందంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం ముఖ్యంగా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రొఫెషనల్‌గా ఏందంటే వాళ్ళకి అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకేందంటే అనుకోని ఇబ్బందులు వస్తుంటాయి వాళ్ళకి. అనుకోని ఇబ్బందులు వచ్చేసి వాళ్ళు కొంచెం ఫైనాన్స్ విషయంలో స్టక్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళకి. అయితే మొత్తం మీద రాహుకేతువులు గాని, అటు గురువు ఎవరి అనుకూలత లేదంటారు. ఒక్క లేదు. శని తప్ప. ఒక శని తప్ప వేరే అందరూ వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలి. వీళ్ళేంటంటే వీళ్ళకి కూడా పరిహారంగా మృత్యుంజయ హోమం చేయించుకోవడం మెయిన్ పరిహారం వీళ్ళకి. వాళ్ళు కంపల్సరీ చేయించుకోవాలి. అంటే ఎందుకంటే మకర రాశి వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పాపం. ఏలినాటి శని అయిపోయింది. మాకన్ని మంచి రోజులొచ్చాయని చెప్పి. అవునవును. మంచిగానే చెప్పాలి. మనం తీసుకునేదాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ ఇదొకటి చేసుకుంటే చాలు వాళ్ళు. మృత్యుంజయ హోమం కంపల్సరీ చేసుకుంటే వాళ్ళకి చాలా పాజిటివ్‌గానే ఉంటుంది. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు ఈ సమయంలో. ఇస్తే వెనక్కి రావు. డబ్బులు ఇచ్చిన సొమ్ము అట్లాగే పోతుంది. ఇదొక జాగ్రత్తగా తీసుకోవాలి. మెయిన్‌గా ఏంటంటే ఈ టైంలో చీటింగ్‌కి ఎక్కువ పాల్పడడానికి అంటే చీటింగ్ వీళ్ళు లోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ట్రాప్‌లో పడకుండా చూసుకోవాలి. మకర రాశి వాళ్ళు ముఖ్యంగా. ఎవరిని ఆరాధన చేస్తే బావుంటుందంటారు? అంటే దుర్గామాత ఆరాధన, రాహు బాలేదంటున్నారు కాబట్టి. కాలభైరవుడిని ఆరాధన చేసుకోవడం కూడా మంచిదే. ఒకవేళ కాశీకి వెళ్ళేసి వచ్చినా చాలా ఎందుకంటే గురువు బాగాలేడు కదా! కాబట్టి వీళ్ళు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకొని అక్కడ గంగా స్నానం చేసేసి కాలభైరవుని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. లేకున్నా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళేసి అభిషేకం చేసుకోవడం ఇట్లా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అది వీళ్ళకి మెయిన్‌గా పరిహారం వీళ్ళకి. ఇంకోటి ఫీడింగ్ డాగ్ కుక్కకి పెట్టడం, ఫీడ్ చేయడం ఇవన్నీ కూడా మంచి పరిహారాలు వీళ్ళకి.